ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోస్గిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయల్లో సగం దూరం దిగి నడుచుకుంటూ పోయేది ఎన్నికల ప్రచారం అంటే. మరి ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా లేదా? మా సర్పంచ్ సాబులు అందరూ లీడర్లు అందరూ నా ఎదురుగా వేదిక ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతోనే ఇవాళ నేను ఈడున్నా. వేదిక మీద జాగ సరిపోక మిమ్మల్ని కింద కూసబెట్టిరు తప్ప మీ కష్టాన్ని మీ శ్రమను తక్కువ చేసి చూసే సమస్యనే లేదు. మీరందరూ ఆడు సుధాకర్ ఉన్నా, లేకపోతే శ్రీశైలం ఉన్నాడు, చాలా మంది ఆడ ముందళ్ళు ఉన్నారు, సాగర్ ఉన్నారు, అందరు ఉన్నారు. మీరందరు కష్టపడితేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం. రాష్ట్ర స్థాయిలో ఈరోజు కొడంగల్కు పెద్ద కూర్చేసి పెద్ద పెద్దోళ్ళు మనల్ని కూసబెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, మనకి ఇంకా పనులు కావాలి. మా దామోదర్ అనే విజ్ఞప్తి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్ద మనసు ఉన్నోడు, అవగాహన ఉన్నోడు, అందుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దామన్నను మనం తెచ్చుకున్నాం. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. మీరు స్వయంగా ప్రతి నెల సమీక్ష చెయ్యాలి. భూసేకరణ మొత్తం చేసినాం, అనుమతులు అన్ని తెచ్చినాం, ఇక పనులు ముందుకు పోవాలి. భూసేకరణ సమయంలో చాలా రకాల సమస్యలు సృష్టించారు. శ్రీహరికి ఒక్కటే మాట చెప్పిన, నిన్ను మంత్రిని చేసింది రాష్ట్రమంతా తిరగనికే కాదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేస్తేనే నువ్వు పట్నం దిక్కు రావాలి, లేకపోతే ఊర్లోనే ఉండాలి. నువ్వు మంత్రివి కాదు, నువ్వు సర్పంచ్ అనుకొని కింద కూర్చొని పేదోళ్ళతోని మాట్లాడి పని చేయమంటే 15-20 రోజుల్లోనే 98% భూసేకరణకు ప్రజల్ని ఒప్పించి సంతకాలు పెట్టించి నెల తిరిగే లోపల మంత్రి శ్రీహరి గారు అక్కడ కూర్చొని, శివకుమార్ రెడ్డి అక్కడ కూర్చొని మొత్తం భూసేకరణ చేపించారు. ఇవాళ ఏ అడ్డంకి లేదు. నిధులు ఎప్పుడు కావాలనే సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1,50,000 ఎకరాలకు మక్తల్ నారాయణపేట కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోస్గి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈరోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పనులు ఎంబడివాడి శ్రీహరి గారిని, దామోదర్ అన్నను నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు, సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి. వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి, లేకపోతే కడుపు నిండినట్టు ఉంది పెట్టాల్సిన అవసరం లేదనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ళ నుంచి రైలు సప్పుడు ఇనుడే కానీ రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి.